ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపారు. మౌంట్ కర్మెల్. ఇదే ఏలియా ఆకాశం నుండి అగ్నిని కురిపించిన ప్రదేశం. ఇక్కడ మనం కీషోను వాగును, అదేవిధంగా బయలు ప్రవక్తలను కలుసుకొని పోయే ముందు ఏలియా గారు ప్రార్థించినటువంటి స్థలాన్ని మరియు ప్రవక్తల పాఠశాలను మనం ఇక్కడ చూస్తాం. ఈరోజు పాత నిబంధనలో దేవుడు జరిగించిన అద్భుతమైన కార్యానికి సాక్ష్యంగా నిలిచిన కర్మెల్ పర్వతం గురించి తెలుసుకుందాం. దీనిని అరబిక్లో మౌంట్ మార్ ఎలియాస్ అని అంటారు. ఇది ఉత్తర ఇస్రాయేల్లోని ఒక తీర పర్వత శ్రేణి. ఇది మధ్యధరా సముద్రం నుండి ఆగ్నేయం వరకు విస్తరించి ఉంది. ఇక్కడ ఎన్నో పట్టణాలు ఉన్నాయి. అందులో ఇస్రాయేల్ యొక్క 3వ అతిపెద్ద నగరమైన హైఫా ప్రాముఖ్యమైనది. ఇది మధ్యధరా సముద్రం నుండి విస్తరించి హైఫా నగరానికి ఎదురుగా వాలుగా ఉన్న ప్రాంతం. నిజానికి కర్మెల్ అనేది పర్వతం కాకుండా తీర ప్రాంతం. పురాతన కాలం నుండి ఇది ఒక పవిత్ర స్థలంగా పరిగణించబడింది. అహాబు రాజు ఫోనీషియన్ యువరాణి యెజబెల్ను వివాహం చేసుకున్నాడు. ఆమె యెహోవా నుండి తన విధేయతను తన దేవత అయిన బయలు వైపు మార్చుకుని యెహోవా దేవుని ప్రవక్తలను వధించింది. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనంలో ప్రస్తావించబడినట్టు అప్పటి వరకు ఉన్న రాజులందరూ దేవుని దృష్టిలో చెడు నడత నడిచారు. యెజబెలును అనుసరించి అహాబు కూడా అలాగనే ప్రవర్తించాడు. కాబట్టి దేవుని శక్తిని ప్రజలకు చూపించడానికి ఒక అద్భుతమైన కార్యాన్ని ఏలియా భక్తుడు చేయతలంచాడు. కర్మెల్ పర్వతం మీద బయలు ప్రవక్తలైన 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలు 400 మందిని సమకూర్చమని అహాబుతో ప్రకటించాడు. మొదటి రాజుల గ్రంథంలో ప్రస్తావించబడినట్లు ఏలియాకు మరియు అన్య దేవతల ప్రవక్తలైన వారికి 2 ఎడ్లు ఇవ్వబడినాయి. వారు ఎవరి ఎద్దును వారు వధించి బలిపీఠంపై ఉంచగా ఆకాశం నుండి అగ్ని దిగి ఆ బలి పశువు మాంసాన్ని దహించి వేయాలి. మొదటి అవకాశం బయలుదేవతల ప్రవక్తలకు ఇవ్వబడింది. కానీ వారి ఏడుపులకు గాని, అరుపులకు గాని, పూజలకు గాని, ఆఖరికి వారి గాయాలకు మరియు రక్తానికి గాని వారి దేవత స్పందించి బలి పశువును దహించలేదు. ఇలాగున వారు అస్తమయం వరకు అలాగనే చేశారు, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ ఏలియాకు అవకాశం రాగానే అతడు క్రింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమునకు ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనాలు చూస్తూ ఉండగానే 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయడని వారితో చెప్పి 3 సార్లు అలా నీళ్లు పోయించిన కారణాన ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారిన సందర్భంలో బలిపీఠం చుట్టూ ఉండేటువంటి కందకం కూడా నీళ్లతో నింపబడింది. ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు. యెహోవా, నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయాలను నీ తట్టుకు తిరుగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఏలియా భక్తుడు ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగానే యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను దహించి కందకం మీద ఉండేటువంటి నీళ్లను ఆరిపోచేసెను అనే వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. జరిగిన కార్యాన్ని చూసిన ఇశ్రాయేలీలు యెహోవాకు సాగిలిపడి యెహోవాయే దేవుడు అని పలికారు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 40వ వచనంలో చెప్పబడినట్లు ఒక్కని నైనను తప్పించుకొని పోకుండా బయలు ప్రవక్తలను పట్టుకోండని ప్రజలతో ఏలియా చెప్పగా జనాలు వారిని పట్టుకొనగా ఏలియా వారిని వధించెను అని లేఖనం చెప్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విగ్రహం ఉంటుంది. ఇది మౌంట్ కర్మెల్ యొక్క ఆగ్నేయ శిఖరంపై ఉంటుంది. ఇప్పుడు ఈ స్థలాన్ని ముఖరా అని అంటారు. అంటే స్కోర్చింగ్, కాలడము అని అర్థం. ఇది ఏలియా యొక్క ఎత్తైన రాతి విగ్రహం. ఆయన బయలు ప్రవక్తలను చంపుతున్నట్లుగా కత్తి ఆకాశానికి ఎత్తబడి అత్యంత గంభీరంగా ఉంటుంది. మరియు దీని చుట్టూ ఒక మఠం వారు ప్రస్తుతం ఈ ప్రదేశాలను కాపాడుతూ ఇక్కడే నివాసం ఉంటున్నారు. వారిని కర్మెలైట్ మఠం వారు అని అంటారు. ఈ పర్వతం నుండి చూస్తే దక్షిణ గలిలీ మైదానం అంతా అద్భుతంగా కనిపిస్తుంది. దీనికి దిగువన మైదానంలో కీషోను వాగు కూడా ఉంది. ఇక్కడే అనేక మంది బయలు ప్రవక్తలను ఏలియా భక్తుడు వధించాడు. ఇక్కడ ఏలియా గారు నివసించిన గుహలను మనం చూస్తాం. కర్మెల్ పర్వతం యొక్క పశ్చిమ అంచున కర్మెలైట్స్ యొక్క ప్రపంచ ప్రధాన కార్యాలయం ఉంది. దీన్ని స్టెల్లా మోరిస్ మోనాస్ట్రీ అని అంటారు. వారు ఆచరించేది కేథలిక్ క్రమం. మఠం కింద ఉన్న ఒక చిన్న గుహను క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం
ఏలియా అప్పుడప్పుడు నివసించే ప్రదేశంగా చెప్తారు. కర్మెల్ పర్వతంలోని ప్రజలు చరిత్ర పూర్వకాలం నుండి గుహలలో నివసించారు. ఆ ఆశ్రమానికి ఎదురుగా మధ్యధర వైపు ఒక ఫుట్పాత్ కిందికి ఏలియా కేవ్స్ అని పిలువబడే మరొక గ్రాట్కు దారితీస్తుంది. ఇక్కడ ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తలతో కలుసుకోబోయే ముందు ప్రార్థన చేసినట్లుగా చెప్తారు. మరియు ఏలియా ప్రవక్తల పాఠశాలను స్థాపించిన గుహ కూడా ఇదే. ఎంత అద్భుతమైనటువంటి విషయం! మీరు అక్కడికి వెళ్ళకపోయినా, ఆ ప్రదేశాలను నేరుగా చూడలేకపోయినా, మీరందరూ ఆ ప్రదేశాలను చూడాలి అనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఏలియా భక్తుడు ఎక్కడైతే దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశారో ఆ ప్రదేశాలను మీరు ఇప్పుడు చూశారు. ఇది మీకు నచ్చితే తప్పకుండా మీ స్నేహితులకు దీన్ని షేర్ చేయండి. మా ఛానల్ను మరిన్ని వీడియోస్ కొరకై సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.